ఇంటిగ్రల్ x into cosecant x into cot x dx is equal to first option x cosecant x minus log mod tan x by 2. Second option minus x cosecant x log mod tan x by 2. Third option x cosecant x minus 2 log mod tan x by 2. X cot x minus plus log mod tan x by 2. అంటే ఇక్కడ మీకు క్లియర్ గా అన్నిట్లో ఒక విషయం అయితే క్లియర్ గా కనబడుతుంది. వాడు u ఇంటూ v వాడాడు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. u ఇంటూ v అయితే ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ రెండు కనబడుతున్నాయి మీకు కదా. ఒకటి కొసికెంట్ ఎక్స్, ఇంకోటి కాట్ ఎక్స్. దాన్ని ఏదో వాడు చేశాడు, ఏదో చేసి సింగిల్ టర్మ్ గా మార్చేసి ఎక్స్ ని ఆల్జిబ్రిక్ టర్మ్ అనుకుని దీన్నేమో ట్రిగ్నామెట్రిక్ టర్మ్ సింగిల్ టర్మ్ కింద కన్వర్ట్ చేసి యు ఇంటూ వి ఫార్ములా అప్లై చేసి ఇది వచ్చింది, ఆన్సర్ వస్తుంది అనేది ఈ ప్రాబ్లం చూసినప్పుడు మనకు వచ్చేటటువంటి ఫస్ట్ రావాల్సినటువంటి ఫస్ట్ క్లారిటీ. ఓకే, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనం బిట్ని ఎట్లా సాల్వ్ చేయాలో చెప్తున్నాను. సో బిట్ని సాల్వ్ చేద్దాం. ఏమని ఇచ్చారండి మనకి అక్కడ? మనకి ఇచ్చింది ఏంటంటే ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్. సో దీనికి సొల్యూషన్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ అంటే 1/sin రాయండి. కాట్ అంటే ఎంత? కాస్ బై సైన్, కాస్ బై సైన్ డిఎక్స్. లేకపోతే కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ని ఒక ఫంక్షన్ కింద తీసుకుందామా? బెస్ట్ పని కదా, ఆ పని చేద్దాం. సరేనా? కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ని ఒక ఫంక్షన్ కింద తీసుకుందాం ఇలా. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫార్ములా ప్రకారం మనం అప్లై చేద్దాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎంతండి? ఎక్స్కి డెరివేటివ్ 1 ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఓకేనా? ఈ ఫార్ములా అర్థమైందా మీకు? ఇక్కడ నేను ఏమనుకున్నానంటే ఈ ఎక్స్ నేమో యు అనుకున్నాను, దీన్నేమో వి అనుకున్నాను. ఇక్కడ ఫార్ములా మెన్షన్ చేస్తున్నాను. యువి ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే యు ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ యు డాష్ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. ఓకే, ఫార్ములా కూడా ప్రాబ్లంతో మెర్జ్ చేసి రాశాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకా ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి ఫార్ములాస్ ని నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఉన్నవి ఏంటంటే డివైడిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే మీకు ఆల్రెడీ 1 అని తెలుసు, దాన్ని నేను యు డాష్ 1 అని రాశాను. తర్వాత ఇంటిగ్రల్ విడిఎక్స్ అనేది తెలియాలి. ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఆన్సర్ ఏంటి చెప్తారా? ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసికెంట్ ఎక్స్. ఆన్సర్ ఎంతండి? మైనస్ కొసికెంట్ ఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ కొసికెంట్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత? ఇక్కడ రెండు ఇంటిగ్రల్స్ ఉంటాయండి, 2 సార్లు చేయాల్సి ఉంటుంది. మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కొసికెంట్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ అంటే ఫార్ములా ఉందిగా మీకు, లాగ్ మోడ్ టాన్ ఎక్స్ బై 2. ఎస్, ప్లస్ సి. సో దీనికి సంబంధించిన ఫార్ములా కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ మోడ్ టాన్ ఎక్స్ బై 2. నోట్ చేసుకోండి. ఒక క్వశ్చన్ కాపీ చేసుకున్నాం వసంత్. క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 135. ఇది క్వశ్చన్ 136. ఓకే, 136 ఇంటిగ్రల్. క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్?
సార్ ఇదేమైపోయింది సార్ అక్కడ ఇంటిగ్రల్ 1 ఇంటిగ్రల్ 1 ఇంటూ సంథింగ్ సంథింగ్ కదా యూ డాష్ అది ఎక్స్ని యూ అనుకున్నాను ఎక్స్ని యూ అనుకున్నాను కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ని వి అనుకున్నాను ఇంటిగ్రల్ యువి డిఎక్స్ ఫార్ములా అప్లై చేశాను ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ యువి డిఎక్స్ అంటే యూ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్ యు అంటే ఎక్స్ రాయండి ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ రాయండి మైనస్ రాయండి ఇంటిగ్రల్ పెట్టండి యూ డాష్ అంటే ఎక్స్ కి డెరివేటివ్ 1 రాయండి ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ ఈ ఎక్స్ సేమ్ ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ అంటే ఇక్కడ ఫార్ములా ఇచ్చాను చూడండి ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసికెంట్ ఎక్స్ అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ అంటే 1 ఇంకా తీసేయచ్చు దీని వాల్యూ ఎంత వచ్చింది మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇక్కడి నుంచి ఈ వాల్యూ మైనస్ కొసికెంట్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా ఉందిగా లాగ్ మోడ్ tan x/2 ఓకేనా అర్థమైందా క్వశ్చన్ దీనిలో డౌట్స్ ఉన్నాయా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 కాపీ చేసుకోండి క్వశ్చన్ నెంబర్ 137 క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ log of root x plus 1 dx is equal to how much? Option 1, 1/2 of x minus 1 into log x plus 1 minus x. Option 2, 1/2 of x plus 1 log of x plus 1. Option 3, 1/2 x log x plus 1 minus x square by 2 plus c. 1/2 x minus 1 log x plus 1 minus x by 2 plus c. So, ఇవి మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఓకే సో దీన్ని నేను మీ ఐడియా చెప్పండి ఏం చేద్దాం క్వశ్చన్ నెంబర్ 137 చెప్పండి వెరీ గుడ్ అంతే క్వశ్చన్ నెంబర్ 137 ఇంటిగ్రల్ log of root x plus 1 dx is equal to question mark okay solution put x plus 1 is equal to t square x plus 1 is equal to t square dx is equal to 2t dt అప్పుడు ప్రాబ్లం ఎలా మారిపోతుందండి ప్రాబ్లం ఏంటి log of root x plus 1 dx కదా ఇచ్చింది మనకి ఇప్పుడు ఇది ఎలా మారుతుందో చూద్దాం ఇంటిగ్రల్ log x plus 1 అంటే t స్క్వేర్ కదా అండ్ dx అంటే ఎంత అండి 2t dt ఓకే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 బయట పెట్టేద్దాం ఇంటిగ్రల్ t ఇంటూ log t dt ఇలా వచ్చింది t ఇంటూ log t dt ఓకే ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఇస్తాను కాపీ చేసుకోండి ఇంటిగ్రల్ x పవర్ n ఇంటిగ్రల్ x పవర్ n log x dx ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్త నోట్ చేసుకోండి ఫార్ములా ఇంటిగ్రల్ x పవర్ n log x dx is equal to integral x power n log x dx is equal to ఫార్ములా ఏంటంటే x power n plus 1 by n plus 1 whole square మళ్ళీ చెప్తున్నా ఇంటిగ్రల్ x power n log x dx is equal to మరి ఇక్కడ n బదులు ఎంత ఉంది 1 ఉంది ఓకే n బదులు ఎంత ఉంది 1 ఉంది ఓకేనా అంటే n బదులు 1 రాయాలన్నమాట మీరు ఆన్సర్ ఏంటి x పవర్ n plus 1 by n plus 1 whole square into n plus 1 into log x n plus 1 into log x minus 1 కాపీ చేసుకోండి ఫార్ములా బై హెడ్ చేసేయండి ఫాస్ట్గా
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఫార్ములా ప్రకారం రాస్తున్నాను టీ పవర్ ఇంకోటి యాడ్ చేయాలి కదా, యాడ్ చేసిన దానికి స్క్వేర్ చేయాలి. ఓకే, తర్వాత మళ్ళీ బ్రాకెట్ పెట్టాలి. n+1 అంటే ఎంత అండి? 2 log t -1 జాగ్రత్తగా నోట్ చేసుకోండి ప్లస్ సి. ఓకే, సో 2తో మల్టిప్లై చేయండి. 2t² బై 2 అంటే 4 ఇంటూ 2 log ఆఫ్ t అంటే ఎంత అండి? √x+1 -1 ప్లస్ సి. క్యాన్సిలేషన్ చేయండి, 2 టైమ్స్ పోతుంది. t² తో కూడా మల్టిప్లై చేయండి. t² అంటే ఎంత అండి? t² అంటే x+1. ఓకే, మల్టిప్లై చేస్తే 2 అను 4 క్యాన్సిల్ అయిపోతుంది. x+1 ఇంటూ log √x+1 మైనస్ ఈ t² తో మల్టిప్లై చేయాలా. ఓకే, x+1 t² అంటే బై 2 ఉంటుందండి, బై 2. ఓకే ఫైన్, బై 2 ప్లస్ సి. సో ఈ ఆన్సర్ ఎక్కడుందో చూడండి. దీన్ని ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ ఆన్సర్ చెప్పేటప్పుడు ఇక్కడ చిన్న లాజిక్ ఫాలో అయ్యారు. అదేంటంటే కాన్స్టెంట్ గురించి మాట్లాడాల, వేరియబుల్ మాత్రం చెప్పాడు కానీ మంచి కరెక్షన్ ఇది. చూడండి, -x/2 1/2 రాయలా, -1/2 వస్తుంది. -1/2 ప్లస్ సిని వాడు కాన్స్టెంట్ లో తీసేసుకున్నాడు. x+1 ఇంటూ log √x+1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? ఈ వాల్యూని కాన్స్టెంట్ కింద ట్రీట్ చేశాడు, ఏదో సమ్ k అని పెట్టేశాడు. నౌ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాపీ చేయండి. ఇక్కడ మీకు వచ్చేటటువంటి ఫార్ములా కూడా పక్కన మెన్షన్ చేయడం జరిగింది. ఫార్ములా ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి. ఇంటిగ్రల్ x⁴n ఇంటూ log x dx అని ఉంటే x⁴n+1/n+1² ఇంటూ n+1 ఇంటూ log x -1. ఇంకోసారి చెప్తున్నా, ఇంటిగ్రల్ x⁴n log x dx is equal to x⁴n+1/n+1² ఇంటూ n+1 log x -1. సరే, ఎలాగండి ఇది? కాస్త డెరివేషన్ చేస్తే మాకు గుర్తుండే అవకాశం ఉంటుంది కదా అంటే డెరివేషన్ ఇప్పుడే నేను చేసి చూపిస్తాను మీకు. ఈ క్వశ్చన్ కాపీ చేసేస్తే నేను ఇది డెరివేషన్ చేసి చూపిస్తాను. సార్ ఇక్కడ యూవి వేయకూడదా సార్? ఇక్కడ మామూలుగా డైరెక్ట్ గా ఎందుకు వేయకూడదు? బ్రహ్మాండంగా తీసుకోవచ్చు కానీ కొంచెం పెద్దది వస్తుంది. ఇప్పుడు మనకి సింపుల్ క్యాలిక్యులేషన్ ఎంత వచ్చిందంటే అది ఎంత వస్తుందో ఆలోచించండి. అందుకని ఇదే మనకి ఇదిలాగా పెద్దగా కనపడుతుంది కదా, అది ఇంకొక 2-3 స్టెప్పులు ఎక్కువ వస్తాయి. ఆ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా ఫార్ములాలు నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఎక్కడో చోట ఉపయోగపడతాయి. వీలున్నంత వరకు నేర్చుకుంటానికే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందని చెప్తే, ఇది కాపీ చేశారుగా, ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చెప్తున్నాను. మన డెరివేటివ్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ x⁴n ఇంటూ log x dx అని ఉంటే గనక ఆన్సర్ x⁴n+1/n+1² ఇంటూ n+1 ఇంటూ log x -1 అని ప్రూవ్ చేయటం. దిస్ ఈస్ అవర్ టాస్క్. ఇప్పుడు దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఇంటిగ్రల్ x⁴n ఇంటూ log x dx. మనకి ఐలేట్ ప్రకారం log x అనేది ఏంటండి? మనకి log x అనేది L అవుతుంది, ఇదేమో ఆల్జిబ్రా అవుతుంది. ఐలేట్ లో ఏది ఫస్ట్ వస్తుంది, ఏది నెక్స్ట్ వస్తుందో చెప్పండి. ఐలేట్ ప్రకారం ఐలేట్ లో ఏది ఫస్ట్ వచ్చిందండి? మీకు L ఫస్ట్ వచ్చింది, తర్వాత ఏ సెకండ్ వచ్చింది, అంతేనా? కాబట్టి మీరు రీఅరేంజ్ చేసుకోండి. log x ఇంటూ x⁴n dx అని రాయాలి. అంటే ఇది u కింద తీసుకోవాలి, దీన్ని v కింద మీరు ప్రొసీడ్ అవ్వాలి ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తున్నాను. u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ u డాష్ ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఓకే, u అంటే ఎంత? u అంటే చూడండి, u అంటే ఎంత అండి? log x. u అంటే ఎంత అండి? log x. ఇంటిగ్రల్ v dx అంటే ఎంత అండి? x⁴n dx మైనస్ u డాష్ log x కి డెరివేటివ్ ఎంత? నేను డైరెక్ట్ గా చేసేస్తున్నా. ఓకే, 1/x అండి. log x కి డెరివేటివ్ 1/x. మిగతా స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేశాను.
సో లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్కి ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x. దీనికి ఇంటిగ్రల్ వాల్యూ చెప్పండి. ఫస్ట్ ఇది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మీరు. దీనికి ఇంటిగ్రల్ వాల్యూ ఎక్స్ పవర్ n+1/n+1 dx. సో ఒక ఎక్స్ అను ఈ 1 క్యాన్సిల్ అండి. ఇప్పుడు ఇక్కడ ఎంత మిగిలిందో చూద్దాం. ఇక్కడ ఎంత మిగిలిందంటే ఎక్స్ పవర్ n+1/n+1 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ n డివైడెడ్ బై ఈ 1 అను ఎక్స్ క్యాన్సిల్. ఇది అర్థమైందా? 1x క్యాన్సిల్ అవటం ఏంటనేది అర్థమైందా? అర్థం కాలేదా? త్వరగా చెప్పండి. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకోసారి ఇంటిగ్రేషన్ చేయాలి మీరు. ఎక్స్ పవర్ n+1/n+1 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఇంకొకసారి చేయండి అమ్మా దీని ఇంటిగ్రల్. ఎక్స్ పవర్ n కి ఇంటిగ్రల్ ఎంత అండి? ఎక్స్ పవర్ n+1 ఇంకోసారి కింద డినామినేటర్ లో n+1 వస్తుంది ప్లస్ సి. ఇప్పుడు రెండిట్లో ఏది కామన్ ఉందో అబ్జర్వ్ చేయండి. ఎక్స్ పవర్ n+1 నేను n+1 హోల్ స్క్వేర్ కామన్ తీసానండి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ దగ్గర ఎంత వస్తుంది? n+1 ఇంటూ లాగ్ ఎక్స్ వస్తుంది. అవునా? ఇది మొత్తం కామన్ కిందకి వెళ్ళిపోయింది కాబట్టి -1. సో నౌ దిస్ ఈస్ ద ఫార్ములా యూ హ్యావ్ టు రిమెంబర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్జీబ్రాకి పవర్ సిరీస్ ఉంటుంది, లాగ్ ఎక్స్ మాత్రం సింపుల్ టర్మ్ గా ఉంటుంది. లాగ్ ఎక్స్ సింపుల్ టర్మ్ గానే ఉంటుంది, దాన్ని ఏం చేయకూడదు మీరు. అంటే లాగ్ స్క్వేర్లు అవి రాకూడదు. మీకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ లాగ్ స్క్వేర్లు వస్తే ఎట్లాగా సార్? ఓకే, లాగ్ సిరీస్ లో కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఇది కాపీ చేసుకున్నారా? ఫార్ములా నేర్చుకోవాలంటే ఈ ప్రూఫ్ తో మీకు ఏం పని లేదు. ఈ ప్రూఫ్ తో అసలు అవసరం లేదు. ఫార్ములా గుర్తు పెట్టుకుంటే ప్రయత్నం చేయండి. క్లాస్ అయిపోయే లోపు గుర్తుంచడానికి మెమరైజ్ చేసుకుంటా ఉండండి. ఒక 10 times 15 times అట్లాగా. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఒకవేళ ఇంటిగ్రల్ మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలిసి ఉంటుంది. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా చెప్పండి. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా చెప్పండి. ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ -1 ఇది ఫార్ములా అన్నమాట. ఒకవేళ ఇలా కాకుండా చూడండి, ఇలా ఇచ్చారు లాగ్ ఎక్స్ హోల్ పవర్ n ఇచ్చాడు, పవర్ సిరీస్ లో పెరుగుతుంది అన్నాడు. అంటే సార్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటండి అంటే ఇగో చూడండి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ 1 వచ్చేసరికల్లా ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఎంత. ఎగ్జాంపుల్ 2 వచ్చేసరికల్లా ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ఎంత. ఇలా అడుగుతారండి క్వశ్చన్స్. అంటే ఈ జనరల్ ఫార్మేట్ లో ఏమొచ్చేస్తుంది? n వస్తుంది. n వచ్చినప్పుడు ఆన్సర్ ఎట్లా రాయాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎక్స్ బ్రాకెట్ బయట రాయాలండి. ఎక్స్ ఎక్కడ రాయాలి? బ్రాకెట్ బయట రాయాలి. ఓకే, దీన్ని ఏమని పిలవాలంటే మీరు ఈ వాల్యూ మొత్తాన్ని కూడా మీరు ఏమని పిలవాలంటే ఎస్యూమ్ టీ. ఏమని ఎస్యూమ్ చేసుకోవాలి? ఎస్యూమ్ టీ అనాలి. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాయాలన్నమాట. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. నేను చూడండి, నేను రాయటమేమో లాగ్ ఎక్స్ అని రాస్తాను, కానీ చదవటమేమో టీ అని చదువుతుంటాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను పక్కన ఇక్కడ మెన్షన్ కూడా చేశాను ఎస్యూమ్ టీ అని. టీ పవర్ n అని చదువుతా, కానీ రాసేటప్పుడు మాత్రం లాగ్ ఎక్స్ రాస్తుంటా. అట్లాగే మనం గతంలో చెప్పినట్టుగానే మీకు ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా పెట్టుకొని డెరివేటివ్ చేయండి. టీ పవర్ n కి డెరివేటివ్ ఎంత అండి? టీ పవర్ n కి డెరివేటివ్ n ఇంటూ టీ పవర్, నేను టీ అంటుంటాను కానీ లాగ్ ఎక్స్ రాస్తాను, టీ పవర్ n-1 ప్లస్ అండ్ సో ఆన్. ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తే ఎంతవరకు ఎగ్జిస్ట్ అయితే అంతవరకు రాయాలి. లాగ్ ఎక్స్ అని అనకూడదు, మీరు 80% లాగ్ ఎక్స్ అనకూడదు, టీ అని పిలుస్తుండాలి దాన్ని, టీ. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ నేను ఆన్సర్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 1 లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ చెప్పగలుగుతారా? ఆన్సర్ బ్రాకెట్ బయట ఎక్స్ రాసుకోవాలి. ఓకే ఫైన్, బ్రాకెట్ బయట ఎక్స్ రాయాలి. దీన్ని టీ అని పిలవాలి. టీ స్క్వేర్ ని ఇక్కడ ఏదైతే ఉందో అది రాయాలండి. అంటే లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్, టీ స్క్వేర్ రాశాను, మైనస్ తర్వాత ఏం రాయాలి? 2t రాయాలి. ఏం రాయాలి? 2t. ఓకే,
తర్వాత మైనస్ తర్వాత ప్లస్ 2tకి డెరివేటివ్ 2. ఇది ఆన్సర్ అండి, అయిపోయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ బ్రాకెట్ బయట రాయండి, టీ క్యూబ్ రాయండి. టీ క్యూబ్ అని చదువుతాను కానీ రాసేటప్పుడు లాగ్ ఎక్స్ రాస్తుంటారు. టీ క్యూబ్ కి డెరివేటివ్ చెప్పండి. 3t². ఎంత? 3t². తర్వాత ఎంత వస్తుంది? ప్లస్ తర్వాత ఎంత? 6t అంటే ఇదిగోండి 6t. తర్వాత మైనస్ 6tకి 6. కాపీ చేసుకోండి. ఈ ఫార్ములాస్ అర్థమైనాయా మీకు? Yes, sir. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తాను, సాల్వ్ చేయడానికి లాగ్ ఎక్స్ నే టీ అనుకోవాలి కదా సార్ మామూలుగా. అట్లా ఫీల్ అవుతుండాలి, కానీ రాయటం మాత్రం లాగ్ ఎక్స్ రాయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లాగ్ ఎక్స్ హోల్ పవర్ 4 dx. వాట్ ఈస్ ద ఆన్సర్? x X into t పవర్ 4 log మైనస్ 4 into 4 t క్యూబ్ అంతేనా? ప్లస్ 12 t². ఓకే, నెక్స్ట్ మైనస్ 24t log X. ప్లస్ 24tకి 24. అంటే లాగ్ ఎక్స్ అనకూడదండి, టీ అని పిలవమంటున్నా. అందుకే లాస్ట్ లో 24 వచ్చింది, లేదా లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x రాయాల్సి వచ్చింది. జాగ్రత్తగా ఉండండి లాగ్ ఎక్స్ విషయంలో. ఈ ఫార్ములా చూసారు కదా, ఇందాటి ఫార్ములాకి ఈ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటి? ఇందాటి ఫార్ములానేమో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ ఫార్ములానేమో ఎక్స్ పవర్ ఎన్ ఉండదు, ఓన్లీ లాగ్ ఎక్స్ ఉంటుంది. అర్థమైనా? నెక్స్ట్ క్వశ్చన్ కాపీ చేసుకోండి. 138 ఇంటిగ్రల్ 138 log of 2 plus plus or minus 3x dx is equal to. First option x minus 2/3 log mod 2 minus 3x minus x plus c. Second option x minus 2 log mod 2 minus 3x plus 3x plus c. 1/3 x minus 2 log mod 2 minus 3x minus 3x. 1/3 x minus 2 log mod 2 minus 3x minus 3x plus c. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. చేయగలుగుతారా? ట్రై చేయండి, కాపీ చేయండి. 139. ఈ 139 ఏమని ఇచ్చాడంటే ఇంటిగ్రల్ log of x² plus x dx is equal to x log x plus x plus 1 into log of x plus 1 minus 2x. X log x minus of x plus 1 log of x plus 1 minus 2x. Third option x log x plus x plus 2 log of x plus 1 minus 2x. Fourth option x log x plus 2x plus 1 of log of x plus 1 minus 2x. ఇలా ఇచ్చారు, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇంటిగ్రల్ sin x into log sin x dx is equal to. First option minus cos x into log sin x plus log mod tan x by 2 plus cos x. Second option minus cos x log sin x plus cos x. Third option minus cos x log sin x minus log mod tan x by 2. Fourth option minus cos x log sin x minus log mod cot x by 2 plus cos x. సో ఆప్షన్స్ క్వశ్చన్ రెండు టాలీ చేసిన తర్వాత మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ u ఇంటూ v ఫార్ములా అప్లై చేయటం జరిగింది. ఓకే, లాగ్ తర్వాత ఉన్నటువంటి ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు డైరెక్ట్ గా మరి లాగరిథం ఫంక్షన్ కింద ట్రీట్ చేయండి. ఇది లాగరిథం, ఇదేమో ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ కింద ట్రీట్ చేయండి. sin x ని ట్రిగ్నామెట్రీ కింద తీసుకోండి, లాగ్ ఆఫ్ sin x ని లాగరిథం కింద తీసుకోండి. మనకి రూల్ ఉంది, ఏంటా రూల్ అంటే ఐలేట్ ప్రకారం
మనకి ఏది ఫస్ట్ ఏది లాస్ట్ వస్తుందో చూడండి. ఎల్ ఫస్ట్ వచ్చింది, ట్రిగ్నామెట్రీ నెక్స్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లంని రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఇంటిగ్రల్ లాగ్ sin x అనే దాన్ని మీరు u కింద తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ కింద తీసుకోవాలి. తర్వాత sin x ఏదైతే ఉందో దాన్ని మీరు సెకండ్ ఫంక్షన్ కింద తీసుకోవాలి, b. ఇలా తీసుకుని మీరు ఇంటిగ్రేషన్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. చేయగలుగుతారా? చేయనా? ఓకే, నేను చేస్తాను. ఇంటిగ్రల్ log ఆఫ్ sin x ఇంటిగ్రల్ log ఆఫ్ sin x ఇంటూ sin x dx. సో ఫార్ములా ప్రకారం ఫార్ములా ఏంటంటే u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ u డాష్ ఇంటిగ్రల్ v dx హోల్ dx దట్ ఈజ్ ఈక్వల్ టు u అంటే ఏంటో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. u అంటే ఏంటంటే u అంటే log sin x, v అంటేనేమో sin x, u డాష్ అంటే చూడండి, u డాష్ అంటే log sin x కి డెరివేటివ్ 1/sin x ఇంటూ cos x. తర్వాత ఇంటిగ్రల్ v అనేది వస్తుందండి మనకి, ఇంటిగ్రల్ v dx అంటే మైనస్ cos x. ఈ వాల్యూస్ ని మీరు ఇక్కడ యూజ్ చేసుకోండి. సో u అంటే log sin x, ఇంటిగ్రల్ v dx అంటే మైనస్ cos x, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ u డాష్ అంటే cos x బై sin x, cos x బై sin x. ఇంటిగ్రల్ v dx అంటే మైనస్ cos x dx. Okay. So this is equal to minus cos x into log sin x minus into minus plus integral cos x into cos x cos square x by sin x dx. Sin x dx. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారో చూడండి. cos square x డివైడెడ్ బై sin x అని ఉండింది. దీన్ని ఎలా మీరు ఫీల్ అవుతారు? మైనస్ cos x ఇంటూ log sin x ప్లస్ ఏమని రాసుకోవచ్చండి? cos x బై sin x అంటే cot x రాసుకోవచ్చా? cos x బై sin x అంటే ఎలా సాల్వ్ చేస్తారు ఇంటిగ్రల్ వాల్యూని చెప్పండి? ఎనీ ఐడియా? ఏ ఐడియా లేదా? cos square x ని 1 మైనస్ sin square x అని రాయండి, ట్రిగ్నోమెట్రీ వాడండి. ఓకే, డివైడెడ్ బై sin x dx. ఫైన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ cos x ఇంటూ log sin x ప్లస్ ఇంటిగ్రల్ 1 బై sin x అంటే ఎంత? cosecant x మైనస్ sin square x బై sin x అంటే ఎంత అండి? sin x. మీరు ఇండివిజువల్ గా ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. మీకు ఐడియా ఉంటే ఇది వెంటనే స్ప్లిట్టింగ్ ఐడియా ఉందనుకోండి, ఇలా cos square x ని 1 మైనస్ sin square x రాయొచ్చు, డివైడెడ్ బై sin x ఉంది కదా డివైడ్ చేయొచ్చు. డివైడ్ చేస్తే 1 బై sin అంటే cosecant, sin square బై sin అంటే sin. ఇదంతా మీ మైండ్ లో ఉందనుకోండి, మీరు ఈ స్టెప్స్ అన్ని రాయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా అటాక్ చేసేయచ్చు. ఇంటిగ్రల్ cosecant x అంటే చెప్పండి. చెప్పరా? log mod tan x. ఇంటిగ్రల్ cosecant dx అంటే log mod tan x బై 2. తర్వాత ఇంటిగ్రల్ sin x అంటే తెలుసుగా మైనస్ cos x. సో ఇంటిగ్రల్ cosecant x వరకు log mod tan x బై 2 రాస్తాను. మైనస్ ఆల్రెడీ ఇది ఏమైపోతుంది, sin x కి ఇంటిగ్రల్ వాల్యూ ఒక మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ cos x.
సో ఫైనల్ గా ఇది ఆన్సర్ అండి మనకి. మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ ప్లస్ లాగ్ మోడ్ tan x బై 2 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. సార్ రెండు ఆల్జిబ్రానే ఉండి యూవీలో ఉంటే అప్పుడే తీసుకోవాలి సార్, ఏది యూ ఏది వి అని. రెండు ఆల్జీబ్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా? అంటే ఇప్పుడు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అలా ఉంది, అవును, లేకపోతే రెండు ట్రిగ్నోమెట్రీ కానీ. రెండు ట్రిగ్నోమెట్రీ అంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములా వాడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగంటే సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉందండి, అంతే కదా? మీ డౌట్ ఇదే కదా? ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామండి మనం? ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కదా, ఏం చేస్తావు చెప్పు నువ్వే? 1/2 ఇంటూ 2 ఈజీగా ఉన్నాయి చేస్తావు. కాకుండా కష్టంగా ఉంది. ఓకే, అలా కూడా తీసుకుందాం. ఏమైనా చెప్పండి, మీరే చెప్పండి నువ్వు అట్లాంటిది ఏదన్నా. సో ట్రిగ్నోమెట్రీ అంటే ఏదో ఫార్ములా ఉంటుంది సార్, లాగరిథమ్స్ ఆల్జిబ్రాక్ ఉండవు కదా సార్. యూవి పెర్ఫార్మ్ చేయాల్సినప్పుడు ఏది యూ అనుకోవాలి, ఏది వి అనుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, రెండు ఆల్జిబ్రానే. యు ఇంటూ వి అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇంటూ రావాలి, అంతేనా? ఎస్ సార్. దానికి ఏ ఫార్ములా ఉంది? x⁴ అవుతుందా? రెండు ఒకే టైప్ ఉంటే మెర్జ్ అయిపోతాయి. మీరు దాని గురించి ఏం ఆలోచించద్దు, వెరీ ఈజీ. సార్ ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది అనుకోండి సార్, ఎట్లా? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. చెప్పండి, మీరే చెప్పండి ఆన్సర్ దీనికి. యువితో పనే ఉంది నాకు. యువి ఎప్పుడు మీకు యువి డెఫినేషన్ చెప్పేటప్పుడే చెప్తాం అనమాట. ఏమని? మా యు అనేది వేరమ్మా, వి అనేది వేరమ్మా, ఇది ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది హైలైట్ ప్రకారం డిసైడ్ చేసుకోండి అమ్మా అని చెప్తాం. అర్థమైందా? అంటే ఏంటి? యువి ఒకే టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కాదు. ఫస్ట్ థింగ్ మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నాట్ సేమ్ టైప్. డిఫరెంట్ ఫంక్షన్స్ అయ్యి ఉండాలి. ఒకే టైప్ ఫంక్షన్ అంటే వాటి మధ్య ఏదో ఒకటి ఎగ్జిస్ట్ అవుతుందండి, లైక్ దిస్. సపరేట్ ఉన్నప్పుడు మాత్రమే వాటి మధ్యలో యువి అనేది పర్ఫామ్ చేయగలుగుతాం మనం, అదర్వైజ్ చేయలేము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. 142. ఇంటిగ్రల్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ sin x into log mod secant x plus tan x dx is equal to f of x plus x plus c, then f of x is equal to how much? First option cos x into log mod secant x plus tan x, sin x into second option sin x into log mod secant x plus tan x, third option minus cos x into log mod secant x plus tan x, fourth option minus cos x into log secant x. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ట్రై చేస్తారా?